మరో అంశం ఏంటంటే ప్రజాహితమా ప్రచారమా కాళేశ్వరం పిల్స్పై హైకోర్టు ఆగ్రహం. ఏంది ఎన్నికల ప్రసంగానికి హైకోర్టు వేదిక కాబోదు, కోర్టులో రాజకీయ ప్రసంగాలను సహించం. కాళేశ్వరంలో అవినీతిపై ఆధారాలు ఉన్నాయా? ప్రభుత్వ వైఖరి తెలియకుండా ఆదేశాలు ఇవ్వలేం. సిబిఐ దర్యాప్తుపై ప్రభుత్వ వైఖరి తెలియాలి. హైకోర్టు వ్యాఖ్యలు విచారణ 8కి వాయిదా అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ కాగ్ అనేది ఒక నివేదిక ఉంటుంది. ఆ కాగ్ నివేదికలో చాలా క్లారిటీగా చెప్పింది ఇక్కడ ఎక్కడ అవినీతి జరగలేదు. కాదంటే బడ్జెట్ కాస్త పెరిగింది అంటే ఇవాళ ఉన్న రేట్లే రేపు ఉంటాయా, రేపున్న రేట్లు ఎల్లుండి ఉంటాయా? రోజు రోజుకు పెరుగుతూ పోతుంటుంది కదా ఖర్చు అనేది. అంతే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో జరిగింది అంటే అది కేవలం భ్రమగా మాత్రమే మనం బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా అవినీతి జరిగితే గిన్ని రోజుల పంచాయతీ ఉండదు, గింత సినిమా కూడా ఉండదు. అయినా ఇది న్యాయస్థానానికి పోయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది కదా వాస్తవాలు. గతంలో కూడా తెలిసిన పరిస్థితి కనబడ్డది కదా, ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా మాదిగల గొంతుకపై కాంగ్రెస్ వేటు, బక్క జడ్సన్ బహిష్కరణ, 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెన్స్. టీపీసీసీ క్రమశిక్షణా చర్యలు, కార్యకర్తలను భక్షిస్తున్న తోడేళ్లకు రాష్ట్రంలో పార్టీని అప్పజెప్పారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరించడంపై సీనియర్ నేత బక్క జడ్సన్ స్పందన అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇప్పుడు బక్క జడ్సన్ అన్న గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవ్వల గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా బక్క జడ్సన్ గురించి మాట్లాడకపోతే నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇక వేస్ట్. బక్క జడ్సన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం తాను చేసిన పోరాటం అంతా ఇంత కాదు. ఒక రకంగా చెప్పాలంటే అనుక్షణమైన ప్రాణభయంతో బతికిండు. అలాంటి వ్యక్తిని క్రమశిక్షణ చర్యల కింద పూర్తి స్థాయిలో కూడా తీసేసే పూర్తిగా కూడా ఆయన సస్పెండ్ చేసిరట. 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసిర్రు అనేది కనబడుతున్న విషయం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక ప్రధానమైన అంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. బక్క జడ్సన్కు సంబంధించిన తొలగింపును మనం ఎట్లా చూస్తాం?